హలో గైస్, మరి కొరియన్ కనకరాజు మూవీ రివ్యూ. యాక్చువల్లీ వరుణ్ తేజ్ గారు ఈసారి చాలా కొత్తగా ప్రయత్నించారండి మాట్లాడదాం అనే విషయాలు. బట్ ముందుగా చెప్పేస్తున్నాను, వీలైనంత వరకు టికెట్స్ బుక్ చేసుకొని వెళ్ళండి, ఎక్స్పీరియన్స్ చేయండి. నాకైతే పర్సనల్గా చాలా నచ్చింది. ఎందుకంటే మేర్లపాక గాంధీ అంటే ఈ సినిమా డైరెక్టర్. యాక్చువల్లీ ప్రీవియస్ ఫిలిమ్స్ మీరు చూసుకోండి, ఎక్స్ప్రెస్ రాజా, వెంకటాద్రి ఎక్స్ప్రెస్, సో నానిగారితో సినిమా ఉంటుంది, నాకు పేరు గుర్తు రావట్లేదు, కృష్ణార్జున యుద్ధం, ఎస్. సో ఆ సినిమాలన్నీ కూడా మోస్ట్లీ ఎంటర్టైన్మెంట్ బేస్డ్ అనమాట. కామెడీ, సస్పెన్స్ అంతా కూడా మిక్స్ అయిపోయి సో చాలా బాగుంటుంది. ఇదంతా ఏంటంటే లాజిక్స్ ఎతకూడదు. మీకు లాజిక్స్ కావాలి, రీజన్స్ కావాలి అనుకుంటే అస్సలు వెళ్ళకండి, అసలు చూడకండి. ఇందులో ఇల్లాజికల్ సీన్స్ అయితే చాలా ఉన్నాయి. సో మీరు భూతద్దం పెట్టి చూస్తాం, అది పెట్టి చూస్తామంటే మీకు అసలు వేస్ట్, ఈ సినిమా ఎక్కదు. జస్ట్ వెళ్ళి ఎంజాయ్ చేస్తాం, జస్ట్ ఏదో చూద్దాం అనుకున్న ఒపీనియన్ ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. వరుణ్ తేజ్ గారిది ఇంతకు ముందు కొన్ని సినిమాలు ఉన్నాయి, అవి మీరు చూడొచ్చు. సో గని అని చెప్పి ఏవేవో తీసాడు, నా పేర్లు కూడా సరి గుర్తు రావట్లా. మట్కా అని చెప్పి, భారీ రాడ్లు అండి, భారీ అంటే అసలు జీరో షేర్ మూవీస్ అన్నీ కూడా. బట్ ఈ సినిమాకి ఏంటంటే కొంతలో కొంత హైప్ క్రియేట్ అయింది. సో కోర్స్ ఇందులో ఏంటంటే కొంచెం యూనిక్ పాయింట్స్ కూడా ఉన్నాయి మనకి. ఎక్కడో రాయలసీమలో ఉండే ఒక కుర్రోడిని తీసుకొచ్చి కొరియాలో ఉండే ఒక ఆత్మతో కనెక్ట్ చేసి, సో తెలిసి తెలియక ఈయన ఎలాంటి ప్రాబ్లమ్స్లో పడ్డాడు, ఎలా బయటపడ్డాడు, సో కొంచెం నెగిటివ్ సైడ్స్ ఉండే ఆ క్యారెక్టర్ని కూడా ప్లే చేయడం జరిగింది, అది కూడా కొంచెం చూపించడం జరిగింది. నాకైతే చాలా బాగా నచ్చింది గైస్. సో గద్దలకొండ గణేష్లో ఆల్రెడీ వరుణ్ తేజ్ గారు కొంచెం విలన్ రోల్ చేశారు. బట్ ఇందులో కూడా ఒక 30 to 40 minutes ఏంటంటే మనకు అలా కనిపిస్తుంది. బట్ యూనిక్గా ఉందన్నమాట. స్టోరీ మాత్రం చాలా ఫ్రెష్గా అనిపించింది. స్క్రీన్ ప్లే వైజ్ కానీ పర్వాలేదు, బాగానే అనిపించింది. బట్ మైనస్లు లేవా అంటే ఉన్నాయి. ఎక్కడంటే మనకి హర్రర్ ఫిలిమ్స్ అనగానే ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాం. మనకేంటంటే సడన్గా ఏదో భయం రావాలి, సడన్గా కొంచెం జంప్ స్కేర్స్ ఉండాలి, అవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ ఇందులో అవేమి ఉండవు. జమానా కాలం అలాంటివి తీసుకొచ్చి పెట్టారనమాట. సో అస్సలు భయం అయితే అస్సలు ఉండదు. ఏదో అక్కడ ఏదో జరుగుతుంది, వాళ్ళు భయపడతారా తప్ప మనకైతే ఆ భయం అనేది రాదు. మళ్ళీ కొన్ని కొన్ని సీన్లు ఉంటాయండి, రొటీన్ పెట్టేశారు. మళ్ళీ ఏంటంటే దెయ్యం వస్తుంది, దెయ్యం సడన్గా ఇలా వెళ్తే భయపడిపోవడాలు, సో దాన్ని చూసి మనం నవ్వాలనేటట్టు. సో సత్య గారిని పెట్టి అవన్నీ చేయించారు. బట్ అంతగా వర్కౌట్ అవ్వలేదు నాకైతే. వరుణ్ తేజ్ గారు కూడా అక్కడక్కడ కొంచెం దెయ్యంలో యాక్ట్ చేశారు, బట్ అది కూడా నాకు వర్కౌట్ అవ్వలేదు. ఓకే, కొన్ని కొన్ని బొక్కలు ఉన్నాయి, అదే చెప్తున్నాను కదా, లాజిక్స్ ఎతకకుండా వెళ్ళి ఎంజాయ్ చేస్తాను అనుకుంటే ఖచ్చితంగా వెళ్ళండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఓజీతో ఆ స్ట్రీక్ స్టార్ట్ అయ్యి మనశంకర వరప్రసాద్, మొన్న పెద్ది, ఇప్పుడు ఈ సినిమా, కంటెంట్ వైజ్గా చూసుకుంటే అన్ని సినిమాలు కూడా బాగా ఉన్నాయన్నమాట. సో ఆ స్ట్రీక్ని అయితే వరుణ్ తేజ్ గారు కంటిన్యూ చేయడం చాలా బాగా అనిపిస్తుంది. మెగా ఫ్యామిలీకి కూడా ఇది ఒక మంచి సూచన అని చెప్తాను నేను. సో ఓవరాల్గా చాలా పాజిటివ్స్ కూడా ఉన్నాయి గైస్, నెగిటివ్స్ మాత్రం చాలా తక్కువ, అవాయిడ్ చేయొచ్చు. మీకు నచ్చుతుంది, అదే చెప్తున్నాను. వీలైనంత వరకు వెళ్ళండి, ఎక్స్పీరియన్స్ చేయండి. తమన్ గారు బీజిఎం అండి, మర్చిపోయాను. తమన్ గారు బీజిఎం అయితే హర్రర్ సీన్స్లో కొన్ని కొన్ని ఉంటాయి. సో అక్కడైతే చాలా బాగా చేశారు. హాలీవుడ్ లెవెల్ ఆఫ్ బీజిఎమ్స్ అనేది కొన్ని పెట్టారనమాట. చాలా బాగా అనిపించింది. సాంగ్స్ అంత బాగా ఎక్కలేదు, బట్ ఒక్క సాంగ్ ఉంది, గద్దర్ గారితో పాడించారు, చాలా బాగా అనిపించింది నాకు. సో కంప్లీట్గా ఒక సెట్ అంతా పెట్టి, సో ఎల్లో కలర్ అంతా పెట్టి, అంతా చాలా బాగా కొరియోగ్రఫీ అంతా కూడా చాలా బాగా డిజైన్ చేశారనమాట. ఫంటాస్టిక్. సాంగ్స్ వైజ్ కానీ, కామెడీ విషయంలో కానీ, బీజిఎంల విషయంలో కానీ, సో అక్కడక్కడ ట్విస్ట్లు కూడా పెట్టే ఆ అరేంజ్మెంట్ విషయంలో కానీ పర్వాలేదు, డీసెంట్గా చాలా మంచిగా వెళ్ళింది సినిమా అంతా కూడా. క్లైమాక్స్ వస్తున్న కొద్దీ కూడా మనం ఆ ట్విస్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయము. బాగుంది. క్లైమాక్స్ అంతా ఒక ప్రాపర్గా సెట్ చేశారు గైస్, నచ్చుతుంది. మళ్ళీ చెప్తున్నాను, వెళ్ళండి. చెప్తున్నాను, మీకు లాజిక్స్ కావాలంటే మాత్రం వెళ్ళొద్దు, ఎంజాయ్ చేస్తాం అనుకుంటే మాత్రం వెళ్ళండి. సో వెళ్ళొచ్చిన తర్వాత ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ.